అమెరికాలో మన వాళ్ళ మీద కడుపు ఎందుకు మండిపోయింది? మన వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములో రూ. 100 సంపాదిస్తే రూ. 40 ఖర్చు పెట్టి రూ. 60 దాయడానికి ప్రయత్నిస్తారు. కనీసం రూ. 20 దాయడానికి ప్రయత్నిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వాళ్ళ దేశపు తిండి మనం తినం. కాబట్టి మన ఎక్స్‌పెండిచర్ తగ్గుతుంది. ప్లస్ బయట తినడం మన వాళ్ళకి తక్కువ. ఇంటి వంట మనకి ఇష్టం. కాబట్టి బయట తినకపోవడం వల్ల వాళ్ళకి ఆదాయం లేదు. మనకి ప్రయోజనం అవుతుంది. మనకు ఆరోగ్యకరమైంది కూడా. అట్లాగే వాళ్ళు నీ పిల్లలు, నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారనే సంస్కృతోళ్ళు. మనం మాత్రం నేను, నా భార్య, నా పిల్లలు అనేటటువంటి సంస్కృతి. అక్కడ 15 ఏళ్ళు వచ్చేటప్పుడు గాలికి వదిలేసే సంస్కృతి. మనమేమో మన పిల్లల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు దాకా చూసుకునేటటువంటి సంస్కృతి. ఇది వాళ్ళకి నచ్చల. కాబట్టి మనల్ని హేట్రేట్ చేస్తుంటారు. ఇంకొకటి వచ్చేటప్పటికి అమెరికాలో హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ మనోళ్ళే. ఇప్పుడు ఇదే పరిస్థితి కెనడాలో. కెనడాలో కూడా తెల్ల జాతీయుల కంటే కూడా అధిక జీతాలు పొందుతుంది మనోళ్ళేనట. అధిక ఆస్తులు కలిగి ఉంటుంది మనవాళ్ళేనట. ఇది ఇప్పుడు అక్కడ సోషల్ మీడియా సాక్షిగా కడుపు మంటతో చర్చ ప్రారంభించారు.